2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. అగ్రనటుడు చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. ఇక ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ ను సినారే అవార్డు వరించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ఉత్తమ నటిగా రష్మికకు అందజేయనున్నారు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిల్మ్లకు ఈ అవార్డులు ప్రకటించారు. మార్చి 19 ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. మనశ్రీ ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా 14 సంవత్సరాలప్పుడు నంది అవార్డ్స్ పేరున మన ఫిలిం ఇండస్ట్రీలో అవార్డులు ఇచ్చేది జరిగేది. దాని తర్వాత 14 సంవత్సరాలు దీని విరామం తర్వాత మళ్ళీ గత సంవత్సరం ఏదైతే 2025 నుంచి కూడా ఏదైతే మన గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డ్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే అవార్డు చేయడం కూడా జరిగింది. గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఏదైతే 2025 అవార్డు విజేతలను కూడా ఈ రోజు ఎఫ్డీసీ చైర్మన్ ఆధ్వర్యంలో ఇటు సంగీత దర్శకుడు ఎవరైతే మణిశర్మ కావచ్చు, జయసూర్య కావచ్చు, ఏదైతే రోజమ్మని వీళ్ళందరి చేతుల మీదుగా ఈ రోజు మాత్రం ఎవరైతే విజేతలు ఉన్నారో ఉత్తమ నటిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రత్యేక కూడా జ్యూరీ సభ్యులు ఈ రోజు విడుదల చేయడం కూడా జరిగింది. ఏదైతే మాస్టర్ ట్యాంక్ లో జరుగుతున్న ఈ సమావేశంలో ఏదైతే ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా దీన్ని పాల్గొని విజయవంతం చేసినట్టు కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరెవరు తెలుగు ఇండస్ట్రీలో ఇటు గతంలాగానే ఎన్టీఆర్ అవార్డ్స్ కావచ్చు, ఏఎన్ఆర్ అవార్డ్స్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా అందులో ఇవన్నీ విలీనం చేస్తూ కూడా వాటికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు డాక్టరేట్ ఎవరైతే మన తెలంగాణలో వదిలించిందో వాళ్ళకు కూడా ఏదైతే సి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా ఒక అవార్డ్స్ కుటుంబ సభ్యుల నుంచి ఇప్పియాలని కూడా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టంగా తీసుకున్నట్టు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మాత్రం ఏదైతే తెలంగాణలో మాత్రం ఏదైతే మా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఆ ఉత్తమ సినిమాగా రాజు వెడ్స్ రాంబాయి, దాంతో పాటు ఆ ఉత్తమ నటుడిగా నాగచైతన్యకి, దాంతో పాటు రష్మిక మందన కూడా నటిగా ఏదైతే ఈ అవార్డు సొంతం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి ప్రతిష్టంగా ఏదైతే రేపు జరిగే 12వ తారీఖులో ఈ వేడుక ఏదైతే హైటెక్ సిటీ నవాట్లో జరగనున్నదో దీనికి ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నట్టు కూడా తెలుస్తుంది. మనశ్రీ, ఓకే, థ్యాంక్ యూ గోపి. 2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. అగ్రనటుడు చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. ఇక ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ ను సినారే అవార్డు వరించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు.
ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ఉత్తమ నటిగా రష్మికకు అందజేయనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిల్మ్లకు ఈ అవార్డులు ప్రకటించారు. మార్చి 19 ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది. ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ కొనిదెల చిరంజీవి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ శ్రీ కమల్ హాసన్, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సింగితం శ్రీనివాసరావు, నాగరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ప్రొడ్యూసర్ శ్రీ చలసాని సునీత, టిఎల్ కాంతారావు అవార్డ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ ఆర్ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆరోగ్య ఆర్టిస్ట్ తెలుగు సినిమా శ్రీ రమేష్ ప్రసాద్ గారు, సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ పోయట్ రైటర్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ సుద్దాల అశోక్ తేజ, అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఫిమేల్ శ్రీమతి జయసుధ, ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ కొనిదెల చిరంజీవి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ శ్రీ కమల్ హాసన్, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సింగితం శ్రీనివాసరావు, నాగరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ప్రొడ్యూసర్ శ్రీ చలసాని సునీత, టిఎల్ కాంతారావు అవార్డ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ ఆర్ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆరోగ్య ఆర్టిస్ట్ తెలుగు సినిమా శ్రీ రమేష్ ప్రసాద్ గారు, సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ పోయట్ రైటర్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ సుద్దాల అశోక్ తేజ, అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఫిమేల్ శ్రీమతి జయసుధ, ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ కొనిదెల చిరంజీవి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ పర్సన్. ఇరవై ఐదులో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. అగ్రనటుడు చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. ఇక ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజను సినారే అవార్డు వరించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ అయితే ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ఉత్తమ నటిగా రష్మికకు అందజేయనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిల్మ్లకు ఈ అవార్డులు ప్రకటించారు. మార్చి 19 ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది.